హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దేవి డివోషనల్ వైబ్స్. 2024వ సంవత్సరం దుర్గా నవరాత్రులు ఎప్పుడు ప్రారంభమవుతున్నాయి మరియు ఏ రోజు ముగుస్తున్నాయి, అమ్మవారిని ఎప్పుడు ప్రతిష్ఠించుకోవాలి, కలశ స్థాపన ఎప్పుడు ఏ సమయంలో చేయాలి, మూలా నక్షత్రం ఏ రోజు వస్తుంది, సరస్వతీదేవి పూజ ఎప్పుడు చేయాలి, అలాగే ఏ రోజు ఏ అవతారంలో అమ్మవారు మనకు దర్శనమిస్తారు, ఏ రంగు చీరను అమ్మవారు ధరిస్తారు, ఏ రోజు ఏ ఏ నైవేద్యాలని అమ్మవారికి సమర్పించాలి, అలాగే ఏ రంగు పూలతో అమ్మవారిని అర్చించాలి, ఎలాంటి మంత్రాలతో అమ్మవారిని పూజించాలి, ఇలా 9 రోజుల పూజ తర్వాత అమ్మవారిని ఎప్పుడు కదపాలి, ఉద్వాసన ఏ సమయంలో చెప్పాలి అనే పూర్తి వివరాలతో ఈ వీడియో ఉంటుందండి. ఈ ఒక్క వీడియోలోనే అన్ని డీటెయిల్స్ని మీకు అర్థమయ్యే విధంగా వివరించాను. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడటానికి ప్రయత్నించండి. మొదటిసారిగా ఈ వీడియోని చూసేవారు దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేషన్లో పెట్టుకోండి. ఆది పరాశక్తి అయిన ఆ దుర్గాదేవి మహిషాసురుడు అనే రాక్షసునితో 9 రోజులు 9 రాత్రులు ఆ తల్లి యుద్ధం చేసి ఆ రాక్షసుని సంహరించింది. అంటే చెడుపై మంచి గెలిచినందుకు గాను గుర్తుగా 10వ రోజు ప్రజలందరూ కూడా ఎంతో ఘనంగా, వైభవంగా, సంతోషంగా దసరా ఉత్సవాలను జరుపుకుంటారు. ఈ 9 రోజులు ఆ తల్లి 9 అవతారాలతో దర్శనమిస్తుంది. కాబట్టి ఈ నవరాత్రులు చాలా శక్తివంతమైన రోజులని చెప్పబడ్డాయి. ఈ శక్తివంతమైన రోజులు అమ్మని ఆరాధించడం వలన చాలా విశేషమైన ఫలితాలు లభిస్తాయి. ఇక్కడ అమ్మవారి అవతారాల గురించి చెప్పాలంటే ప్రాంతాలకు అనుగుణంగా ఉంటాయి. అంటే విజయవాడ కనకదుర్గాదేవి అమ్మవారి అవతారాలు ఒకలా ఉంటాయి. అలాగే శ్రీశైలం భ్రమరాంబికాదేవి యొక్క అవతారాలు ఇంకోలా ఉంటాయి. భ్రమరాంబికాదేవి తల్లి అవతారాలను ఈ 9 రోజులు నవదుర్గలుగా పూజిస్తారు. ఇక్కడ నేను మీకు విజయవాడ కనకదుర్గమ్మ అమ్మవారి యొక్క అవతారాలకు సంబంధించిన వివరాలను మాత్రమే ఈ వీడియోలో మీకు అందించబోతున్నాను. అమ్మవారి నవరాత్రులు 2024 అక్టోబర్ 3 గురువారం పాడ్యమి నుండి మొదలై 2024 అక్టోబర్ 11 శుక్రవారం నవమి తిథితో ముగుస్తాయి. దేవి శరన్నవరాత్రులలో అమ్మవారు ఏ ఏ అవతారాలతో దర్శనమిస్తారో ఇప్పుడు పూర్తి వివరాలతో తెలుసుకుందాం. ఈరోజు అమ్మవారు శ్రీ బాలా త్రిపుర సుందరి దేవి రూపంలో దర్శనమిస్తారు. 2024 అక్టోబర్ 3 గురువారం పాడ్యమి తిథి హస్త నక్షత్రం. ఈరోజే అమ్మవారిని ప్రతిష్ఠించుకొని కలశ స్థాపన చేస్తారు. ఉదయం 6 గంటల 15 నిమిషాల నుండి 7 గంటల 22 నిమిషాల వరకు ఉంటుంది. ఈ సమయంలో కుదరని వాళ్ళు అభిజిత్ ముహూర్తం ఉదయం 11 గంటల 46 నిమిషాల నుండి 12 గంటల 47 నిమిషాల వరకు ఉంటుంది. ఈరోజు అమ్మవారు లేత గులాబీ రంగు చీరను ధరిస్తారు. ఎర్రని మందారాలతో కానీ, గులాబీ పూలతో కానీ, తుమ్మి పూలతో కానీ అమ్మవారికి పూజ చేస్తే చాలా మంచిది. ఈరోజు అమ్మవారికి నైవేద్యంగా బెల్లం పరమాన్నాన్ని నివేదిస్తారు. అలాగే ఈరోజు అమ్మవారిని ఆరాధించడం వలన సంతానం, సద్బుద్ధి మరియు కార్యసిద్ధి కలుగుతాయి. ఈరోజు ఎవరికైనా ముత్తైదవకి బ్లౌజ్ పీస్ని దానంగా ఇస్తే చాలా మంచిది. ఈరోజు బాల త్రిపుర సుందరి స్తోత్రాలను కానీ, అమ్మవారి అష్టోత్తరాలు కానీ పారాయణ చేయాలి. 2వ రోజు అలంకరణ. 2వ రోజు అమ్మవారు శ్రీ గాయత్రీదేవి అవతారంలో మనందరికీ దర్శనమిస్తారు. 2024 అక్టోబర్ 4 శుక్రవారము విధియా తిథి చిత్తా నక్షత్రము. ఈరోజు అమ్మవారు నారింజ రంగు చీరను లేదా కనకాంబరం రంగు చీరను ధరిస్తారు. అమ్మవారిని ఈరోజు తామర పూలతో కానీ, కలువ పువ్వులతో కానీ పూజిస్తే చాలా మంచిది. అలాగే ఈరోజు అమ్మవారికి నిమ్మకాయ పులిహోరను నివేదిస్తారు. అమ్మవారిని పూజించడం వలన మంత్రశక్తి మరియు తేజస్సు లభిస్తాయి. ఈరోజు ఎవరైనా ముత్తైదువులకి ఎర్రటి గాజులు దానం ఇస్తే చాలా మంచిది. అలాగే ఈరోజు గాయత్రీదేవి మంత్రాలను కానీ, స్తోత్రాలను కానీ పారాయణ చేయడం చాలా మంచిది. ఒకవేళ అవి తెలియని వారు ఓం శ్రీ గాయత్రీదేవి మాత్రే నమః అని అమ్మవారిని పూజించినా సరిపోతుంది. 3వ రోజు అలంకరణ.
ఈరోజు అమ్మవారు శ్రీ అన్నపూర్ణాదేవి రూపంలో దర్శనమిస్తారు. 2024 అక్టోబర్ 5 శనివారం తదియ తిథి స్వాతి నక్షత్రం. ఈరోజు అన్నపూర్ణాదేవి అమ్మవారు గంధం రంగు చీరను ధరిస్తారు. అలాగే అమ్మవారిని ఈరోజు మల్లెపూలతో కానీ పొగడ పువ్వులతో కానీ పూజిస్తారు. నైవేద్యంగా అమ్మవారికి కొబ్బరి అన్నం, గారెలు, దద్దోజనం నివేదిస్తారు. అమ్మవారిని ఇలా పూజించడం వలన సంపూర్ణ ఆరోగ్యం మరియు ధనధాన్యాలు కలుగుతాయి. అలాగే ఎవరికైనా ఈరోజు అన్నదానం చేస్తే చాలా మంచి ఫలితం లభిస్తుంది. ఈరోజు అమ్మవారి యొక్క అన్నపూర్ణ అష్టకాన్ని చదువుకోవాలి లేదా ఓం శ్రీ అన్నపూర్ణాదేవియే నమః అని పూజించిన మంచి శుభ ఫలితాలు లభిస్తాయి. 4వ రోజు అలంకరణ. ఈరోజు అమ్మవారు శ్రీ లలితా త్రిపుర సుందరీదేవి రూపంలో భక్తులకి దర్శనమిస్తారు. 2024 అక్టోబర్ 6 ఆదివారము చవితి తిథి విశాఖ నక్షత్రం. అమ్మవారు ఈరోజు బంగారు రంగు చీరను ధరిస్తారు. అలాగే అమ్మవారిని ఈరోజు కలువ పూలతో కానీ మరియు గులాబీ పూలతో కానీ అమ్మని పూజిస్తే చాలా మంచిది. లలితమ్మ వారికి ఈరోజు నైవేద్యంగా చక్కెర పొంగలి మరియు పరమాన్నంను నివేదిస్తారు. ఈరోజు అమ్మని పూజించడం వలన అఖండ కీర్తి కలుగుతుంది. ఈరోజు సహస్రనామ పుస్తకాలని దానం చేస్తే చాలా మంచిది. అమ్మవారిని ఈరోజు విశేషంగా లలితా సహస్రనామాలతో పారాయణ చేస్తే మంచి ఫలితాలు లభిస్తాయి. 5వ రోజు అలంకరణ. 5వ రోజు అమ్మవారు శ్రీ మహాచండీదేవి రూపంలో దర్శనమిస్తారు. 2024 అక్టోబర్ 7 సోమవారం పంచమి తిథి అనురాధ నక్షత్రం. ఈరోజు అమ్మవారు పసుపు రంగు చీరను ధరిస్తారు. ఈరోజు అమ్మవారికి పసుపు రంగు పూలతో పూజ చేస్తే మంచి ఫలితాలుంటాయి. అమ్మవారికి నైవేద్యంగా ఈరోజు కట్టె పొంగలి, చలిమిడి, వడపప్పు నివేదిస్తారు. అమ్మవారిని ఈరోజు పూజించడం వలన శత్రుపీడ తొలగుతుంది. అలాగే ఈరోజు స్వయంపాక దానం చేస్తే మంచిది లేదా బ్రాహ్మణుడికి దక్షిణ తాంబూలం సమర్పించాలి. ఈరోజు అమ్మవారి మహాచండి స్తోత్రాలు కానీ అష్టోత్తరాలు కానీ లేదా మంగళ చండికా స్తోత్రాలు చదువుకున్న మంచి శుభ ఫలితాలు ఉంటాయి. 6వ రోజు అలంకరణ. ఈరోజు అమ్మవారు శ్రీ మహాలక్ష్మీదేవి రూపంలో అవతరిస్తారు. 2024 అక్టోబర్ 8 మంగళవారం షష్ఠి తిథి జ్యేష్ఠ నక్షత్రం. అమ్మవారు ఈరోజు గులాబీ రంగు చీరను ధరిస్తారు. అలాగే ఈరోజు అమ్మవారిని తామర పూలతో కానీ తెల్లని కలువలతో కానీ గులాబీ పూలతో కానీ అమ్మవారిని పూజిస్తే మంచి ఫలితం ఉంటుంది. నైవేద్యంగా అమ్మవారికి ఈరోజు క్షీరాన్నం, పూర్ణం బూరెలు, రవ్వ కేసరిని నివేదిస్తారు. అమ్మవారిని ఈరోజు పూజించడం వలన ఐశ్వర్యము మరియు ధనప్రాప్తి కలుగుతాయి. ఈరోజు లేని వారికి డబ్బులు దానం చేయడం వలన మంచి ఫలితాలు కలుగుతాయి. అలాగే లక్ష్మీ స్తోత్రాలను కానీ అష్టోత్తరాలను కానీ ముఖ్యంగా కనకదార స్తోత్రాన్ని పారాయణ చేయాలి లేదా ఓం శ్రీ మహాలక్ష్మీదేవియే నమః అని అయినా అమ్మవారిని పూజించవచ్చు. 7వ రోజు అలంకరణ. ఈరోజు అమ్మవారు శ్రీ సరస్వతీదేవి రూపంలో దర్శనమిస్తారు. 2024 అక్టోబర్ 9 బుధవారం సప్తమి తిథి మూలా నక్షత్రం. అమ్మవారు ఈరోజు తెలుపు రంగు చీరను ధరిస్తారు. ఈరోజు అమ్మవారిని తెల్లని పూలతో కానీ మరియు మారేడు దళాలతో అయినా అమ్మవారిని పూజిస్తే చాలా మంచిది. అమ్మవారికి ఈరోజు నైవేద్యంగా దద్దోజనం మరియు పాయసాన్నం నివేదిస్తారు. ఈరోజు అమ్మవారిని ఆరాధించడం వలన విద్యా ప్రాప్తి కలుగుతుంది. అలాగే ఈరోజు పుస్తకాలు దానం చేస్తే చాలా మంచిది. అమ్మవారిని సరస్వతీదేవి అష్టోత్తరాలతో పూజించాలి లేదా ఓం శ్రీ సరస్వతీదేవియే నమః అని అయినా చదువుకోవచ్చు. ఈరోజు ఎవరికైనా పిల్లలకి అక్షరాభ్యాసం కూడా చేపించవచ్చు. 8వ రోజు అలంకరణ. ఈరోజు అమ్మవారు శ్రీ దుర్గాదేవి రూపంలో దర్శనమిస్తారు.
2024 అక్టోబర్ 10 గురువారం అష్టమి తిథి పూర్వాషాఢ నక్షత్రం. అమ్మవారు ఈరోజు ఎరుపు రంగు చీరను ధరిస్తారు. ఎరుపు రంగు పూలతో అమ్మవారిని ఈరోజు పూజిస్తే చాలా మంచిది. అలాగే నైవేద్యంగా అమ్మవారికి ఈరోజు పులగం మరియు కదంబం నివేదిస్తారు. దుర్గాదేవి అమ్మవారిని పూజించడం వలన శత్రువులపై విజయాన్ని సాధిస్తారు. అలాగే ఈరోజు ఎరుపు రంగు చీరను దానం చేస్తే చాలా మంచిది. ఈరోజు పూజలో దుర్గాదేవి స్తోత్రాలను కానీ అష్టోత్తరాలను కానీ చదువుకుంటే మంచిది. లేదా ఓం దుమ్ దుర్గాదేవియే నమః అని పూజించినా సరిపోతుంది. 9వ రోజు అలంకరణ. ఈరోజు అమ్మవారు శ్రీ మహిషాసుర మర్దినీదేవి రూపంలో దర్శనమిస్తారు. 2024 అక్టోబర్ 11 శుక్రవారం నవమి తిథి ఉత్తరాషాఢ నక్షత్రం. అమ్మవారు ఈరోజు కాఫీ రంగు చీరను కానీ నీలిరంగు చీరను కానీ ధరిస్తారు. అమ్మవారిని ఈరోజు నల్ల కలువలతో కానీ శంఖం పూలతో కానీ పూజిస్తే చాలా మంచిది. నైవేద్యంగా అమ్మవారికి ఈరోజు చింతపండు పులిహోర, గారెలు, వడపప్పు, పానకంను నివేదిస్తారు. ఈ అమ్మవారిని పూజించడం వలన ధైర్యం మరియు విజయం కలుగుతాయి. ఈరోజు ఎవరైనా బ్రాహ్మణుడికి స్వయంపాక దానం ఇవ్వడం వలన మంచి ఫలితాలు కలుగుతాయి. ఈరోజు అమ్మవారిని మహిషాసుర మర్దిని స్తోత్రాలతో పూజించాలి. 10వ రోజు అలంకరణ. ఈరోజు అమ్మవారు శ్రీ రాజరాజేశ్వరి దేవి రూపంలో దర్శనమిస్తారు. 2024 అక్టోబర్ 12 శనివారం దశమి తిథి శ్రవణ నక్షత్రం. అమ్మవారు ఈరోజు ఆకుపచ్చ రంగు చీరను ధరిస్తారు. ఈరోజు అమ్మవారిని ఎరుపు పుష్పాలతో కానీ సుగంధభరితమైన పుష్పాలతో కానీ పూజిస్తే చాలా మంచిది. నైవేద్యంగా అమ్మవారికి శాకాన్నం కానీ మహా నైవేద్యం కానీ నివేదిస్తారు. ఈరోజు అమ్మని ఆరాధించడం వలన శక్తి మరియు సౌభాగ్యం కలుగుతాయి. అలాగే ఈరోజు పూలమాలలు దానం చేస్తే చాలా మంచిది. ఈరోజు రాజరాజేశ్వరి అష్టకం లేదా ఓం శ్రీ రాజరాజేశ్వరి మాత్రే నమః అని పూజించినా సరే మంచి ఫలితం కలుగుతుంది. ఇలా 10 రోజులలో అమ్మవారు మనకి 10 అలంకరణలో దర్శనమిస్తారు. ఇలా 10 రోజులు కూడా అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజ చేసుకుంటే మన సమస్త కోరికలన్నీ కూడా తప్పక నెరవేరుతాయి. దుర్గాదేవి ఉద్వాసన అమ్మవారిని కలశాన్ని పూజా పీఠాన్ని కదపాల్సిన సమయం 2024 అక్టోబర్ 12 శనివారం ఉదయం 11 గంటల 15 నిమిషాల నుండి 11 గంటల 48 నిమిషాల వరకు, సాయంత్రం 3 గంటల 19 నిమిషాల నుండి 5 గంటల 11 నిమిషాల వరకు. ఇదండి ఇవాల్టి వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్, షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.